నమస్తే రాజకీయ వార్తలతో పాటు ఆసక్తికర కథనాలను అందించే 5 గంటల బులెటిన్కు స్వాగతం. నేను రమేష్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేవరకొండ జడ్పీటీసీ అరుణ ఔదార్యం బాధిత కుటుంబానికి నగదు బియ్యం అందజేశారు. పరిగి సుగుణ మెంటర్ కంపెనీలో ప్రమాదం, క్రేన్ రాడ్ తలపై పడి కార్మికుడు మృతి. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో ఆత్మహత్య, బాధిత కుటుంబాన్ని ఓదార్చనున్న షర్మిల. అమరావతి రైతులకు అపురూప స్వాగతం, తిరుపతిలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీ ఏర్పాటు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ చేస్తున్న పాదయాత్రకు తిరుపతిలో అనుకుని స్వాగతం లభించింది. మాకు 3 రాజధానులకే ముద్దు అంటూ ఫ్లెక్సీలు వారికి స్వాగతం పలికాయి. మీతో మాకు గొడవలు వద్దు, మీకు మా స్వాగతం అంటూ తిరుపతిలో పలు కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంగళవారం నాడు ఉదయం తిరుపతి పట్టణంలోకి రాజధాని రైతుల పాదయాత్ర ప్రవేశించింది. ఈ కార్యక్రమానికి ప్రజలు, అమరావతి రాజధాని మద్దతుదారులు భారీగా హాజరయ్యారు. దేవరకొండ జడ్పీటీసీ అరుణ ఔదార్యం చాటుకున్నారు. నియోజకవర్గంలోని మర్రిచెట్టు తండా వాసి నేనావత్ హనుమత్ కుటుంబానికి 5,000 నగదు, 2 క్వింటాల బియ్యం అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా బాధితుని ఇల్లు పూర్తి కాలిపోయింది. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ విషయాన్ని సర్పంచ్ శ్రీను నాయక్ జడ్పీటీసీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీను నాయకు, మైనంపల్లి సర్పంచ్ దీప్ల నాయకు, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కిషన్ బావోచి, కో ఆప్షన్ సభ్యులు పాండు, బిచ్చియా పాల్గొన్నారు. కూలర్ దాని కింద కూలర్ అక్కడనే అన్ని ఒక దగ్గర గ్యాస్ కూడా ఇన్ని ఆ గ్యాస్ పైపు మొత్తం కాలేదు కానీ కొంచెం అట్లా కలిసి పరిగి మండల పరిధిలోని సుగుణ మెంటల్ కంపెనీలో ఉత్తరప్రదేశ్కు చెందిన హుసేన్ కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం విధుల్లో ఉన్న సమయంలో క్రేన్ రాడ్ అతని తలపై పడింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఘటన నేపథ్యంలో యాజమాన్యం బాధితుడి కుటుంబానికి అండగా ఉండాలని సహ కార్మికులు కోరుతున్నారు. తగు పరిహారం అందించాలని కోరుతున్నారు. మృతదేహాన్ని పరిగి ఆసుపత్రి తరలించారు. इसके मतलब आदमी को लाते जाएंगे और तुम्हारे साथ उल्टा सीधा बोले कि फोटो मत उसकी लड़की जो शादी लाई की ऐसे थोड़ी ना पूरा कहानी होगा पूरा जब तक लास्ट घर पहुंच వనస్థలిపురం సుభద్రానగర్లోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ట్రస్ట్ చైర్మన్ బొమ్మిశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యశివకుమార్, డాక్టర్ కొనకంచి వేణుగోపాల్, జిఆర్ఎల్ ప్రసాద్, రాజేంద్ర అలగిరి, శ్రీమతి నిర్మల సారథ్యంలో నూతన కమిటీ నెల రోజుల క్రితం ఈ పనులు చేపట్టింది. ఆలయ కమిటీ సభ్యులు నిర్మల తన వంతుగా 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు.
పనులను వీలైనంత త్వరగా పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. దాతలు ముందుకొచ్చి తమ వంతు సహకారం అందించాలని విన్నవించారు. ఈ కార్యక్రమం మొదలవుతోంది. అప్పుడు మందిరం కింద నిర్మించబడింది. దాని తర్వాత గౌరవనీయులైన సత్యశివ కుమార్ గారు ప్రెసిడెంట్, కాలనీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు, అలాగే లక్ష్మణస్వామి గారు, అలాగే వేణుగోపాల్ గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో ట్రస్టీ మెంబర్లతో దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకువెళ్ళి ఈ కాలనీకి అత్యంత కట్టుదిట్టమైన మందిరం గాంచి దేవస్థానానికి నిర్మించగలపట్టారు. అటువంటి క్రమంలోనే గత 4 ఏళ్ల కిందట మన శివలింగాన్ని తీసుకొచ్చాం. దాని తర్వాత అభిషేకాలు, లక్ష దీపోత్సవం, ఇటువంటి ఎన్నో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల్లో దీన్ని ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని పీఠాధిపతులు చెప్పగా మన కమిటీ మెంబర్లు అందరూ కూడా దానికి సహకరించి, అలాగే విరాళాలు ఇస్తున్న ప్రతి భక్తులకి కూడా వాళ్ళందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ అతి త్వరలో ఈ దేవస్థానాన్ని మరింత నైపుణ్యంతో, కళా నైపుణ్యంతో మీరు చూస్తున్న వర్కర్లు కానీ, అలాగే మన గోపురం శిఖరం కానీ, శిఖరం అంటే ఇంతకుముందు కూడా చెప్పాం మనం, మన శరీరానికి తలకి ఎంత అవసరమో ఆలయానికి శిఖరం అంత అవసరం. ఆలయం శిఖరం నుంచి బ్రహ్మరంధ్రం కూడా ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం కూడా మన శరీరానికి సూర్యరశ్మి ఎంత అవసరమో దేవస్థానం కలశం నుంచి, బ్రహ్మరంధ్రం నుంచి స్వామివారి బొటనవేలు వరకు కూడా ఆ కిరణాల యొక్క శక్తి దానికి నిష్కరిస్తుంది. అటువంటి కట్టుదిట్టమైనటువంటి ఆ సూర్యకిరణాల యొక్క కాంతి అంటే ఆ శక్తిని గోపురం ద్వారా ఆ శిఖరానికి చేరుకుంటుంది. అటువంటి శిఖర దర్శనమే మనకి చాలా అవసరం. ఆ శిఖరాన్ని ద్వారా మనం నిర్మించదలపెట్టారు. మన ఎంతో నైపుణ్యమైన మద్రాసు నుంచి వచ్చిన కళా నైపుణ్యమైన వర్కర్లు, అలాగే స్థపతులు కూడా మంచి స్థపతులు మనం తీసుకొచ్చారు. యాదగిరిగుట్టలో ప్రహ్లాద చరిత్ర అని నిర్మిస్తున్న వాళ్ళ కళా నైపుణ్యమైన స్థపతులను కూడా తీసుకొచ్చి ఈ కలశాలు, అలాంటి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, పార్వతీ అమ్మవారు, ఈ విగ్రహాలన్నిటి కూడా వారి చేతే ఇక్కడ చేయించుకున్నట్టుందని అటువంటి కార్యక్రమాలు తలపెట్టిన అందరికీ కూడా, భక్తులందరికీ కూడా, విరాళాలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేమందరం మనస్కారి. ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లాకు చెందిన బాధిత కుటుంబాన్ని వైటీపీ అధినేత షర్మిల పరామర్శించనున్నారు. వర్గల్ మండల దండుపల్లి గ్రామానికి చెందిన చింతల స్వామి అనే రైతు దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 14 గంటల భూమి ధరణిలో నమోదు కాకపోవడంతో ఇందుకు కారణం. అధికారులకు అనేకసార్లు విన్నవించడమే కాకుండా కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేకపోయింది. దీంతో విసిగిపోయిన స్వామి సూసైడ్ లెటర్ రాసి ఉరివేసుకున్నాడు. చింతల స్వామి బతుకు తెరుపులో భాగంగా హైదరాబాద్లోని నగరాలలో నివసిస్తున్నాడు. స్పందించి వీళ్ళ పేర్ల మీద ఎక్కేయడం, అమ్మిన భూమి పోగా అమ్మని భూమి మీద కట్ అవ్వడం జరిగింది. దాన్ని వెబ్సైట్ వచ్చి దానివల్ల ఆయన టెన్షన్తో ఆయన చనిపోవడం జరిగింది. ఈయన సర్పంచ్ గారిని తోలుకోయి 2-3 సార్లు 10 సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఈయన పేరు మీద కాకపోవడం వల్ల ఈయన నాయన చనిపోయిన తర్వాత ఈ 2018 వరకు ఉన్నది ఆన్లైన్ పాని వాటి నుంచి కట్ అవ్వడంతో ఈయన మనస్తాపం గురేసుకొని చనిపోవడం జరిగింది. అప్పు భూమి బతకనికి పోయి వచ్చి చూసుకునేసరికి ఇక్కడ భూమి ఒక గుంట వాళ్ళ నాయన పేరు మీద లేకుండా కట్ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు మీద లేకుండా అయిపోయింది. ఇవన్నీ చూసుకొని ఇంటికి వచ్చి అక్కడ ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద లేకుండా అయిపోయింది. అట్లా మనస్తాపానికి గురి చేసుకుని చనిపోవడం. నా పేరు చింతల ప్రశాంత్. ఇప్పుడు చనిపోయిన ఆయన మా నాన్న. ఎందుకు చనిపోయిందంటే మాకు అప్పులు ఎక్కువ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే మా పాలళ్ళు మా భూమి మా పేరు మీద లేకుండా చేసేసుకోరు. మేము అంటే ఇట్లా సర్పంచ్కి చెప్పినాము, ఎంఆర్ఓలో చెప్పినాము, ఎవరు పట్టించుకోలేదు. ఎంఆర్ఓ చెప్పి ఏమన్నారంటే మా ఊర్లో వాళ్ళు చెప్పారంట వాళ్ళు మొత్తం అమ్ముకొని హైదరాబాద్ వెళ్ళిపోయారు అని చెప్పారంట. అందుకని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసారు. మేము పోయి అడిగితే ఎలాంటి స్పందన లేదు. అందుకని మా నాన్న మనస్తాపానికి గురైండు. తర్వాత ఊరు పెట్టుకొని చనిపోయాడు. తర్వాత మా తాతయ్య చనిపోయిండు. మా తాతయ్య చనిపోయినాక తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇలా ఇష్యూ అయితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమంటే చేస్తామని చెప్పినారు. మా పాల్వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. మా నాన్నమ్మని కొట్టినాక మేము పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము. కంప్లైంట్ ఇచ్చినాక కంప్లైంట్ వాపస్ తీసుకునే వరకు చేస్తా అని చెప్పారు. నాన్నమ్మని కొట్టిర్రు, మా పాల్వాళ్ళే కొట్టిర్రు. జాగా కబ్జా చేసారు కదా వాళ్ళే కొట్టినాక మేము కంప్లైంట్ ఇచ్చినాక అది వాపస్ తీసుకున్నాక ఎక్కిచ్చేస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటే అప్పులు ఎక్కువైపోయినాయి, వాళ్ళు టార్చర్ పెడుతురని ఇట్లా వీళ్ళని అడిగితే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు పట్టించుకోవడం లేదు. మనస్తాపానికి గురై మా నాన్న. గౌలితొడ్డిలోని బసవతారక నగర్లో అధికారులు కూల్చివేసిన పేదల ఇళ్లను
బీజేపీ నేతలు తిరుమల మల్లన్న, రవికుమార్ యాదవ్ పరిశీలించారు. కేసీఆర్ హయాంలో పేదలకు మనుగడ లేకుండా పోయిందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ స్థలాన్ని అప్పగించేందుకు పేదల నివాసాలను కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్తో పాటు ప్రభుత్వ అధికారులపై అత్యాయత్నం కేసు నమోదు చేసి డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ దందాలో ఎమ్మెల్యే గాంధీ బిజీగా ఉన్నారని, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాదని అరికపూడి గాడ్సే మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అన్నం ప్లేట్ పక్కకేసి రాలేసి మా పైన పోలీసులు చాలా దారుణంగా మా పైన కఠినంగా ఎన్నెన్నో సమస్యలు హింసలు పెట్టి మమ్మల్ని ఈ స్థలం నుంచి వెళ్ళేయాలని ప్రయత్నించారు. కానీ మేమందరం తిరుగుబాటు చేయడానికి, పోరాటం చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. మేము ఆ రోజు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయి ఉంటే ఇంట్లో జేసీబీల చెట్లని మీద దూకి వేసి పోలీసులు బయటకు లాగేసి ఇల్లు కూలగొట్టారు. అయితే పోయిన సంవత్సరం వర్షాలు చాలా వచ్చాయని ఇల్లు కట్టుకున్న వాళ్ళు అయితే చాలా మంది కూడా ఆ రోజు నీళ్ళలో తడిచిపోయారు. ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లోనే కూల్పివేశారు. మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు, పనికి వెళ్ళింటే అందరినీ మేము ఫోన్ చేసి పిలిస్తే వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. లేరు, వాళ్ళు పనికి వెళ్ళారు. మేము కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవ్వను. రెడీ అయితే ఇంకా వాళ్ళు అందరూ పనికి వెళ్ళిపోయారు. మేము ఫోన్ చేసాం, వీళ్ళు వచ్చారమ్మా రండి అంటే వచ్చారు. వస్తే వాళ్ళు ఎందుకు కూలి కొడుతురమ్మా అని మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు కదా అంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఇంట్లో సామంతిని కూడా ఇవ్వలేరు. మేము 6 మంది పిల్లలు, మేము చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో. మేమే కాదు ఇక్కడ పేదవాడికి గూడు నిర్మించలేనటువంటి ప్రభుత్వం గద్దె దిగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇలా కేటీ రామారావు ఇదేంది ఎంక్రోచ్మెంట్ చేసిరు, కబ్జాలు పెట్టిరంటావు కదా. 111 జీవోలో నీ కేటీ రామారావు నీ కొడుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు అక్రమంగా నిర్మాణం చేసిరు. ఫస్ట్ అది కూడా కొట్టాలి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కదా. నువ్వు మోతేవారి అయితే ఆ పని చేయలే. ఏ ఆడబిడ్డనన్నా రోడ్డు మీదకి ఎక్కితే అధికారులను సస్పెండ్ చేస్తామని పలికింది. ఇప్పుడు ఎక్కిన వాళ్ళంతా రోడ్డు మీదకి ఎక్కిన వాళ్ళు ఆడబిడ్డలు కాదా? కేసీఆర్ నీకు కూడా 9 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ పరిస్థితుల్లో కూర్చున్నారా? ఇవాళ లేరు కదా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నువ్వు 7 ఏళ్లు పరిపాలన చేసి ఇంకా 20 ఏళ్లకు పట్టేదారుని నేనే అంటున్నావు. 20 ఏళ్ల నుంచి ఇక్కడ చెట్ల కింద గుడిసెలేసుకొని బతికినటువంటి ఈ బిడ్డలకు ఇది సొంత భూమి కాకుండా ఎట్లా పోతుంది ఇది? కాబట్టి బరాబర్ ఇది మీ భూమే, ఇది ప్రజలదే. ప్రభుత్వ భూమి అని చెప్తారు. ప్రభుత్వం అంటే ఏంది? భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రభుత్వం అంటే ప్రజలే. కాబట్టి ఈ ప్రజలదే భూమి. ఇక్కడ మైహోం రామేశ్వరరావులు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని తీర్థం. భారతీయ జనతా పార్టీ తరఫున మీకు ఖచ్చితంగా అండగా ఉంటాం. ఈ హైదరాబాద్ లో అమీర్ ఎవరైతే దొంగల ముఠా ఎట్లా బతుకుతుందో ఆ దొంగల ముఠా సంగతి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది మీ జీవితాలను, మీ పిల్లల జీవితాలను అందరిని నాశనం చేసి మీ సమాధుల మీద కడతాడా ఇప్పుడు ఆయన? ఇక్కడ ఇలా చిన్న పిల్లలు చదువుకునే పుస్తకాలను కూడా. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. సోమవారం రాజన్న దర్శనం అనంతరం మంగళవారం బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే 1/2 కిలోమీటర్ మేర వరుస ఉంటుంది. దేవాలయ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు ఎండకు ఎండి వానకు తడుస్తున్నారు. క్యూ లైన్లో కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. నెల రోజులు రాజన్న ఆలయం మూలధనం నుంచి బద్దిపోచమ్మ ఆలయం అభివృద్ధి కోసం 20 కోట్లు కేటాయించిన ఇప్పటికి ఒక్క పని కూడా చేయలేదు. అధికారులు ఈ పోచమ్మ ఆలయంపై దృష్టి సారించాలని, కనీసం సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.
ఆలయానికి సోమవారం రోజున రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని మంగళవారం రోజు బద్దిపోచమ్మ బోనాలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ ఘన విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి నుంచి గెలుపు ధృవపత్రాన్ని అందుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ 742 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలతో కలిసి గెలుపు ధృవపత్రాన్ని అందుకున్నారు. తనను భారీ ఆధిక్యంతో ఎమ్మెల్సీగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ సందర్భంగా వేసిన 45 ఓట్ల చెల్లకపోవడం బాధాకరమన్నారు. హైదరాబాద్ లో ఉంటారా, మరి మా ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని నేను తప్పనిసరిగా నెలలో 3-4 సార్లు ప్రతి నియోజకవర్గంలో వచ్చి ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలు చేస్తే పనిచేస్తాను. నా ఎజెండా కేవలం ప్రజా సమస్యల మీద పోరాటం, మీ మానవ శాసనమండలిలో వినిపించడం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని ఇంకా బలోపేతం చేసే తప్పితే నాకు పర్సనల్ ఎజెండా ఏమీ లేదు అని మీ అందరి ముందు మరొకసారి మనం చేసుకుంటున్నాను. ఈ గెలుపుకు సహకరించినటువంటి నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, హైదరాబాద్ నుంచి నాతో పాటు ప్రచారం చేసిన మిత్రులకు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యులకు కూడా శిరస్సు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శంకర్జీ మెమోరియల్ హైస్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు నాంపల్లిలో ఆందోళనకు దిగారు. ఫీజు చెల్లించలేదని నేపంతో పరీక్షలు రాయలేకపోగా తమ పిల్లలను బయట నిలబెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు చెల్లిస్తేనే పరీక్షలు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అయితే ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధన పాటించడం లేదని వారు ఆరోపించారు. अरे बात करो कोई भैया वो एक सोसाइटी का नहीं बोलते पढ़ाई नहीं बच्चे नहीं आप मास्क ठीक है 2020 की पढ़ाई मैं प्लीज बोल रहा हूँ मास्क पहना ठीक है चलिए गाय टेंशन में जल्दबाजी में आके नजदीक सही बात नहीं है ये सब सही है अच्छा नहीं है मास्क सब परेशान है तो परेशानी का हल निकालो। स्कूल में ये मेरे को मालूम है आपकी स्कूल हर ऑटो वाले का बच्चा भी आपके स्कूल में क्यों नजदीक रहे और कम सोसाइटी की अच्छा है ये वो माहौल देखा है उनकी शादियां हो गई बच्चे इसकी बात नहीं है लेकिन ये आपको बोलने का ये एक इसका हल निकालो सर और सब परेशान है आप बोल रहे हैं हिंदुस्तान गवर्नमेंट परेशान है बस आपसे ये बोल रहा है कि आप लॉकडाउन में पढ़े బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దేవరకొండ జెడ్పీటీసీ అరుణ ఔదార్యం, బాధిత కుటుంబానికి నగదు బియ్యం అందజేశారు. పరికి సిగ్గున పెట్రోల్ కంపెనీలో ప్రమాదం, క్రేన్ రాడ్ తలపై పడి అరుగుడు. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో ఆత్మహత్య, బాధిత కుటుంబాన్ని ఓదార్చుతున్న షర్మిల. అమరావతి రైతులకు అపురూప స్వాగతం, తిరుపతిలోని పలు కూడళ్లలో ఫ్లెక్సీల ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి విత్ న్యూస్ లక్ష్మణ సమాజం. నమస్కారం.